సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే కాదు, ఆ బ్యానర్కే గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. 35 ఏళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ టైంలో ఆంధ్రప్రదేశ్ను వరదలు ముంచెత్తాయంట. ఆ సమయంలో ఈ చిత్రం అసలు రిలీజ్ అవుతుందో లేదో అని ఎన్నో అనుమానాలు తలెత్తాయి. కానీ ఈ చిత్ర నిర్మాత అశ్విని దత్ అవన్నీ లెక్క చేయకుండా రిలీజ్ విషయంలో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆ వరదలు వస్తున్న సమయంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరి 1990 మే 9న రిలీజ్ చేశారు. ప్రేక్షకులు కూడా వరదలను సైతం లెక్క చేయకుండా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రాఘవేంద్రరావు దర్శకత్వం, ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా సంగీతం ఇవన్నీ ఒక ఎత్తైతే చిరంజీవి, శ్రీదేవిల స్క్రీన్ కెమిస్ట్రీ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు, శ్రీదేవిల స్క్రీన్ కెమిస్ట్రీ వెండితెరపై గొప్ప మ్యాజిక్కే చేసింది. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఇప్పటికీ ఈ చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. సోషియో ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే 15 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయి 35 ఏళ్లు కాబోతోన్న సందర్భంగా ఈ చిత్రాన్ని తిరిగి మే 9నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ల హవా నడుస్తుండటంతో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేయాలని మేకర్స్ కూడా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న చిత్ర యూనిట్ కు వచ్చే నెల 9వ తేదీ మంచి ఆప్షన్ గా దొరికింది. ఈ ఏడాదితో 35 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్న ఈ చిత్రానికి ఇది ప్లస్ పాయింట్ గా నిలవనుంది. అయితే రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని 4K వెర్షన్తో పాటు 3Dలో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఒక వింటేజ్ సినిమాను ఇలా 3D ఫార్మాట్లో రిలీజ్ చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. పైగా ఇప్పటికే టీవీలో, యూట్యూబ్, ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి వెండితెరపై మరోసారి అలాంటి మ్యాజిక్ను క్రియేట్ చేయగలదో లేదో చూడాలి.